కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన యువ జంట సుమంత్, శ్రవంతిల ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని కడప ప్రెస్ క్లబ్ లో మీడియాకు తెలిపారు. రాయచోటి బైపాస్ లోని రామాలయంలో వివాహం జరిగినట్లు వెల్లడించారు. అయితే తమ వివాహానికి ఇరు కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించేందుకు భద్రత కల్పించాలని అధికారులకు చర్యలు తీసుకోవాలని యువ జంట విజ్ఞప్తి చేసింది. నేను ఈ అమ్మాయి 7 years నుంచి లవ్ చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఇంట్లో ఒప్పుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఎస్పీ గారి దగ్గర రక్షణ కల్పించామని అడగడానికి ఇక్కడ మేము ఇట్లా మీట్ కావడం జరిగింది వీళ్ళతోనే. మాది వచ్చేసి పాటిమీదపల్లి, చాపాడు మండలం. మాది స్కూల్ నుంచి పరిచయం. 8th క్లాస్ నుంచి పరిచయం. మేము ఇప్పుడు పెళ్ళి చేసుకుని అంతా 1 hour అయింది. తెలియదండి, ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి మేము కాల్స్ చెప్పేసి ఆయన మాట్లాడతాం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచే ప్రాణహాని అర్థం కాదు. మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి ప్రొటెక్షన్. ఇద్దరు మేజర్స్. నేను బీటెక్, తను ఎంసీ. గ్రామము చాపాడు మండల్. తను సుమంత్ 7 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఇది మా ఇంట్లో వాళ్ళకి చెప్పినాము. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోలేదు. కాబట్టి చెప్పినా కూడా మమ్మల్ని చంపేస్తాము, పెళ్లి చేసుకున్నా కూడా మీరు ఎక్కడున్నా మేము చంపేస్తామని చెప్తున్నారు. అందుకని వాళ్ళకి తెలియకుండా మేము ఈరోజు పెళ్లి చేసుకున్నాము. 1 hour అయింది మేము పెళ్లి చేసుకొని. మా ఇంట్లో వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉంది. అందుకని ఈరోజు ఈ మీట్ జరిగింది. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మేము మా పేరెంట్స్కి కాల్ చేపిస్తాము. మాకు ఎస్పీ సార్ నుండి మాకు ప్రొటెక్షన్ కావాలి. మా ఇంట్లో వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి ఎస్పీ సార్. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోలేరు, అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి. అందుకని మీరు మమ్మల్ని రక్షించండి ఎస్పీ సార్. మా బంధువుల నుంచి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి ఎస్పీ సార్. రక్షించండి ఎస్పీ సార్. మీరే మా లవ్ని ప్రొటెక్ట్ చేయాలి. మా ఇంట్లో వాళ్ళ నుండే మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాణహాని లేదు. మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది.